నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. నవరాత్రులు పూజలు అందుకున్న గణేశుడు నిమజ్జనం అనగానే మనకు శోభాయాత్ర, రకరకాల రూపాల్లో ఉన్న వెరైటీ గణేష్లతో పాటు మనమందరం మాట్లాడుకునే ఒక టాపిక్ ఏంటంటే లడ్డు వేలం పాటలు. మరి ఈ లడ్డు వేలం పాటలు పాడుకునే వాళ్ళు కోట్ల నుంచి లక్షల రూపాయలు వెచ్చించి మరీ పాడుకుంటున్నారు, దక్కించుకుంటున్నారు. ఎవరైతే లడ్డు వేలంలో పాల్గొని ఆ లడ్డును దక్కించుకున్న వాళ్ళల్లో అయితే ఇప్పటికీ స్టిల్ పండుగ వాతావరణం ఉంది. అలాంటి ఒక పర్సన్ ఈరోజు లడ్డు వేలంపాట్లో దక్కించుకున్న సాయి కిరణ్ మనతో ఉన్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ ఎన్ఎన్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వేలం పాటలో 25,01,116 లడ్డును దక్కించుకున్న ఒగ్గు సాయి కిరణ్. మాట్లాడదాం అసలు ఈ లడ్డు దక్కించుకున్న వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉంటాయి, దక్కించుకోవడానికి ముందు తర్వాత ఇంట్లో పరిస్థితి, వాళ్ళ మనసుల్లో భావం ఎట్లా ఉంటుంది. హాయ్ కిరణ్. ఈ మై హోమ్ పూజ 50 లక్షలు, బాలాపూర్ గణేష్ 35 లక్షలు, రిచ్మండ్ విల్లాస్ 2 కోట్ల పైన, మీరు 25 లక్షలు. ఈ మీరు పెట్టిన ఈ 25 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను సంపాదించుకున్నాయండి. ఎట్లా, ఏం చేసి? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. బేసిక్ గా నాకు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది మాదాపూర్ లో, సంసిద్ధి గ్రూప్ అని. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, సంసిద్ధి గ్రూప్. సో నిజంగా లడ్డు ఫస్ట్ టైం దక్కించుకున్నారా మీ లైఫ్ లో? ఫస్ట్ టైం కాదు, ఇది 4th టైం. కానీ ఇదే ఎన్ఎన్జీ యువసేన దగ్గర నేను 3 years నుంచి వెయిట్ చేస్తున్నా ఈ లడ్డు కోసం. ఓకే, ఎందుకని? స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే ఆడ మంచి పవిత్రమైన పూజలు జరుగుతాయి, ఇంకా నవరాత్రులు మంచి జరుగుతాయి అని చెప్పేసి. ఇంతకు ముందు ఎక్కడెక్కడ దక్కించుకున్నారు లడ్డు? ఫస్ట్ వచ్చేసి 5,25,000కి పటాన్చెరులో దక్కించుకున్నా. సెకండ్ టైం ఇంద్రకరణలో 2 lakhsకి దక్కించుకున్నా. థర్డ్ టైం పటాన్చెరులో జేపీ కాలనీలో దక్కించుకున్నా. ఇది 4th టైం బీరంగూడలో. ఓకే, ఫస్ట్ టైం దక్కించుకున్న తర్వాత మీకు నిజంగా మార్పులు వస్తాయా? అందరూ 100% అండి. నేను ఫస్ట్ టైం దక్కించుకున్నప్పుడు నథింగ్, ఏం లేకుండే. నేను నార్మల్ సామాన్య పేదరిక పరిస్థితిలోనే పుట్టి పెరిగిన. అప్పుడు 5 లక్షలు ఎట్లా వచ్చినాయి? అప్పుడు అదే అప్పటి నుంచే గ్రోత్ స్టార్ట్ అయింది అది. ఓకే, నేను 5 lakhs పెట్టి నేను లడ్డు ఉన్న తర్వాత సంసిద్ధి గ్రూప్ పెట్టిన. అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. నా కింద పని కొంతమందికి నేను ఉపాధి ఇస్తున్నా. సో నేను అందుకే అదొక సెంటిమెంట్ లాగా అనుకొని నేను. ఓకే, అంటే మీ ఏరియాకు సంబంధించి ప్రతిసారి ఎక్కడో ఒక చోట వేలంపాటలో లడ్డు దక్కించుకోవాలనుకుంటున్నారా? 100%. ఓకే, ఈ లడ్డు వేలంపాట ద్వారా మీకు దక్కేదేంటి? దక్కేదేంటంటే అదొక సెంటిమెంట్. దాన్ని తీసుకోవడం వల్ల మనకి ఇది అవుతుంది, నేను ఒక మనసులో ఒకటి అనుకొని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, పోటీ పెట్టుకుంటారు ఎవరెవరి దక్కే. వేలంపాట అంటేనే పోటీ. సో గౌడ్ సాబ్స్ లాస్ట్ టైం దక్కించుకున్నది, ఈసారి యాదవ్స్ దక్కించుకోవాలి, ఇట్లాంటి పోటీ కూడా ఉంటుందా? అట్లేం ఉండదు. సాయి కిరణ్ యాదవ్, రైట్? అట్లేం ఉండదు. కాకపోతే ఇక వాళ్ళ నేమ్ కూడా వస్తుంటది కదా బయటకి. ఇంత పెట్టి ఉన్నందుకు పబ్లిక్ లో ఇప్పుడు 5 lakhs 2 lakhs అంటే అందరికి సింపుల్ అయిపోయింది. ఇప్పుడు 25 lakhs అనగానే అరే ఎందుకు 25 lakhs పెట్టి ఉన్నారు, ఏంది అసలు వాళ్ళకి వాడు ఏం చేస్తాడు అనేది అడుగుతారు. సో ఇప్పుడు నేను 25 lakhs కొట్టినందుకు నేను పబ్లిక్ లో వచ్చిన, ఎవరు ఈ పర్సన్ ఏంది గుర్తింపు కూడా వస్తుంటది. అట్లనే దేవుని కృపా కటాక్షాలు కూడా మన పైన ఉంటాయని ఒక నమ్మకం. ఓకే, మీరు మీ ఏజ్ ఎంత? నాది 26 అండి. ఓకే, పెళ్ళయిందా? పెళ్లి కాలేదు. సో ఈ లడ్డూని ఎవరెవరికి పంచుతున్నారు? నేను ఈ లడ్డు మెయిన్ కొననికి గల కారణం ఏంటంటే, నేను చాలా మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగిన. నేరేడుగుంట ఆందోళన నియోజకవర్గం నేరేడుగుంట గ్రామంలో పుట్టి పెరిగిన. అన్ని రకాల అయినటువంటి బాధలు చూసిన. నేను కూడా మల్లారెడ్డి లాగానే పేపర్ వేసిన, పాలేసిన. నేను స్కూల్ అయిపోయిన జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈవినింగ్ వచ్చేసి కిరాణా షాప్లో పనిచేసిన. ఏం చదువుకున్నారు? నేను బీటెక్ వరకు చదువుకున్నాను. ఓకే, బీటెక్ చదివి రియల్ ఎస్టేట్ వైపు, అంటే బీటెక్ చదివి రియల్ ఎస్టేట్ వైపు వచ్చిన. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే మనకి ఆఫ్టర్ బీటెక్ మనకి ఇంట్లో ఉన్న పరిస్థితులను మనం చూసుకొని ఇమీడియట్గా మనకి ఏదో ఒకటి ఉపాధి కావాలి, మనకు కూడా కావాలి. మన మమ్మీ డాడీ వాళ్ళు మన పైన ఆధారపడి ఉంటారు, మన ఫ్యూచర్ని మనం బిల్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయినా, మెల్లమెల్లగా స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. సూటి ప్రశ్న, మొదట 5 లక్షల ప్లస్తో మీరు కొనుక్కున్న లడ్డూకి ఆ తర్వాత గ్రోత్ ఎక్కడెక్కడ మీకు కనిపించింది? ఎక్కడ మీకు అరే లడ్డూలో నేను దక్కించుకోవాలి అనే అది కసి ఎందుకు పెరిగింది? ఇప్పుడు 25 లక్షలకి దక్కించుకున్న తర్వాత మీకు అనిపిస్తున్న ఫీలింగ్ ఏంటి?
5 లక్షలు స్టార్ట్ చేసినప్పుడు నేను నార్మల్గా ఉండే, నేను అప్పుడే పబ్లిక్ మార్కెట్లోకి వస్తున్నా, అప్పుడప్పుడు ఎంటర్ అవుతున్నా. సో నేను 5 lakhs పెట్టి నేను లడ్డు కొన్నాక నాకు అప్పుడే ఆఫీస్ పెట్టడం జరిగింది. ఆఫీస్లో మెల్లమెల్ల గ్రోత్ పెంచుకోవడం జరిగింది, బయట ఉన్న రిలేషన్షిప్లు పెంచుకోవడం జరిగింది. సో నాకు ఒక నమ్మకం ఏర్పడింది, అరే లడ్డు తీసుకునడం వల్ల బయట నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నా రిలేటివ్స్లో కానీ వాళ్ళందరూ అన్నారు, అరే నీకు ఎందుకో లడ్డు తీసుకున్నప్పటి నుంచి కలిసి వస్తుంది అని చెప్పేసి అన్నారు. అది ఆ సెంటిమెంట్ నాకు బలంగా ఉండిపోయింది. ఓకే, చిన్న ఏజ్లోనే రియల్ ఎస్టేట్లో వృద్ధి చూస్తున్నామని చెప్పిండ్రు, అది బికాస్ ఆఫ్ లడ్డు అంటారా? లడ్డుతో పాటు మన కృషి, మనం లడ్డు కొన్నంత మాత్రాన లడ్డు కొనేసి ఇంట్లో పెట్టుకుంటే కాదు కదా, మనం దాంతో పాటు మనం కూడా కష్టపడి చేసుకుంటేనే పని అవుతుంది. కాబట్టి లడ్డు అనేది ఒక చిన్న 90%లో 100%లో ఒక 50% నాకు అది ఉంటుంది అనే ఒక నమ్మకం. ఓకే, సో మీరు మీ రియల్ ఎస్టేట్ దృష్ట్యా కూడా కొంచెం నాకు వృద్ధి కనిపించింది అని చెప్పినారు. సో నెక్స్ట్ ఇయర్ కూడా కమింగ్ ఇయర్స్లో కూడా ఖచ్చితంగా లడ్డు వేలంపాట్లో పాల్గొనాలి, దక్కించుకోవాలనే థాట్తోనే ఉన్నారు. 100% బాలాపూర్ కూడా టార్గెట్ చేస్తాం కదా, బాలాపూర్ దాకా కూడా వెళ్తారా? ఓకే, జస్ట్ 10 లక్షల డిఫరెన్స్ అన్న ఫీలింగ్. 10 లక్షల డిఫరెన్స్. ఓకే సాయి, ఇప్పుడు మీ ఏజ్ 26 years, 10 లక్షల డిఫరెన్స్ అనేది చాలా చిన్నదా మీకు? చిన్నదంటే ఇప్పుడు మనం సంపాదిస్తున్నాం కాబట్టి చిన్నదని అనుకుంటున్నా. ఓకే, సంపాదించే పొజిషన్లో ఉన్నాం కాబట్టి చిన్నదని అనుకుంటాను. అంటే నేను ఒకప్పుడు నాకు 100 రూపీస్ 200 రూపీస్ కూడా లేని స్టేజ్లో ఉండే. స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు వితౌట్ చెప్పుల్స్ వెళ్ళిన. నేను అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. అప్పుడు నాకు 100 రూపీస్ ఇది చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడు మనం సంపాదిస్తున్నాము, నాకు ఈ 10 లక్షలు అంటే సరే చేస్తున్నాం, కష్టపడుతున్నాం, గట్టిగా ట్రై చేయొచ్చు అనే ఆలోచన అది ఉంది. ఓకే, ఇంకా మీలాగే ఇప్పుడు మీరు అన్నట్లు 35 లక్షల నుంచి కోట్లల్లో తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా చాలామంది మీ అభిప్రాయం వరకు, చిన్న ఏజ్ అయినా మీకు కొంత అవగాహన ఉంది, మీ అభిప్రాయం వరకు లడ్డు వేలం అనేది ఎక్కువ భక్తితో ముడిపడి ఉంటుందా ఈ రోజుల్లో, లేకపోతే మీరు ఇందాక అన్నట్లు గుర్తింపు కోరుకోవడంతో ముడిపడి ఉంటుందా? అంటే ఇప్పుడు కొంతమంది భక్తి కోసం తీసుకుంటారు, భక్తి కోసం తీసుకునేటోళ్ళు ఏదో ఒక దగ్గర వినాయకుని లడ్డు కదా అని చెప్పి తీసుకుంటారు. గుర్తింపు కోసం ఇట్లా పెద్ద ఆక్షన్లోకి వస్తారు. అంటే ఆల్మోస్ట్ అందరూ గుర్తింపు కోసమే తీసుకుంటారనే మీ అభిప్రాయం. ఓకే, ఏం చేస్తున్నారు? లడ్డు ఇంకా పండుగ వాతావరణమే ఉందా మీ ఇంట్లో? ఉందండి, పండుగ వాతావరణం ఉంది, అందరూ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఒకప్పుడు మనము ఏనో లడ్డాక్షన్ జరుగుతుంటే మనం అప్పుడు 500,000 రూపాయలకు పాడాలి అనే ఇంట్రెస్ట్తో ఒక మూలకు లించొని చూసేటోళ్ళము. ఇప్పుడు స్టేజ్ పైకి ఎక్కి 25 లక్షలు లడ్డు తీసుకోవడం అంటే నాకు చాలా ఎక్కువ. ఎందుకంటే మనం ఆ స్టేజ్ నుంచి వచ్చినాం, మనం ఏదో అమ్మ నాన్న కష్టపడి మనని ఈ పొజిషన్ తీసుకొచ్చారు అట్లా అని చెప్పి అందరిని కాదు, మామూలుగా డాడీ వాళ్ళు సంపాదించిన ఆస్తులతో కాకుండా మనం ఓన్గా కష్టపడి నా ఓన్గా నేను చేసుకుంటున్నా. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, అరే 25 లక్షలు పెట్టి తీసుకుని విడిపించోడా, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ నాకు అదొక నమ్మకము. ఇంకోటి నేను సంపాదిస్తున్నా, కష్టపడుతున్నా, నాకు కూడా గుర్తింపు ఉండాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది. పాజిటివ్ వైబ్స్ అంటే ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి? నా బిజినెస్లో కానీ, నా ఫ్యామిలీలో కానీ, నా ఫ్రెండ్స్, నాకున్న కాంటాక్ట్స్లో కానీ అన్నీ ఈ రకంగా నేను తీసుకున్నప్పటి నుంచి నాకు ఇంప్రూవ్ అయినాయి, పెరుగుతున్నాయి. నాకు కూడా గుర్తింపు వస్తుంది కాబట్టి నాకు తీసుకోవాలని. 26 ఏళ్ళకి 25 లక్షలు పెట్టినారు. ఏజ్ పెరిగే కొద్దీ లక్షలు పెంచుతారా? 100% ఎవరికి పంచినారు? పంపకం అయిపోయిందా? కాలేదండి, నేను ఈరోజు ఈవినింగ్ తిరుపతి వెళ్తున్నా. నేను ఎక్కువ వెంకటేశ్వర స్వామి భక్తుడిని. సో నేను తిరుపతి వెళ్ళేసి తిరుపతి వెంకన్న స్వామిని మొక్కున్న తర్వాత రిటర్న్ వచ్చి, నేను ఏ ఊరు నుంచి అయితే పుట్టి పెరిగి ఎందుకంటే ఇప్పుడు ఇంత దూరం రానికి కారణం నా ఊరు. నా ఊరు నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. సో నా ఊరికి నేను గుర్తింపు లాగా ఉండాలి. అందుకనే నేను అక్కడున్న పేద ప్రజలు కానీ, రైతులు కానీ, వాళ్ళకి నేను లడ్డు ప్రసాదం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నా. ఇమీడియట్గా తిరుమల నుంచి రాగానే నా ఊర్లో ఉన్న ప్రజలందరికీ. ఎన్ని కిలోల లడ్డు సాయి కిరణ్? అది ఉంటుండొచ్చు అండి, ఒక 25-30 kgs. ఓకే, సరిపోతుందా ఊరందరికి పంపకాన్ని బట్టి? సరే, ఇంకా కొంచెం ప్రసాదం కాబట్టి కొంచెం ఇస్తే సరిపోతుంది కదా. ఓకే, అల్టిమేట్ గా లడ్డు వేలం పాటలో పాల్గొనే వాళ్ళని పిచ్చోళ్ళుగా కూడా చూస్తారు. అవును, 100%. సరే, మీ నమ్మకాలు మీకున్నాయి, మీరు మాత్రం గుర్తింపు కోరుకుంటున్నారు. సో ఆ గుర్తింపు అని కాదు, నమ్మకం కూడా, దేవుడి పైన నమ్మకం ప్లస్ గుర్తింపు. చిన్న స్థాయిలో ఈ చిన్న ఏజ్ లో మీరు స్టార్ట్ చేస్తున్న బిజినెస్ ఈ ఇప్పుడు స్టెప్స్ లో గుర్తింపు అనేది చాలా అవసరం. సో అది కోరుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. మీ గుర్తింపు లడ్డు వేలం పాటలతోనే కాదు, మీరు చేస్తున్న
మీ బిజినెస్లో కూడా చాలా రావాలని పల్లవి టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సాయి కిరణ్. కంగ్రాట్స్ మీకు ఫస్ట్ చెప్పాల్సిన కంగ్రాట్స్ లాస్ట్లో చెప్పిన. సో ఓవరాల్గా ప్రతి ఏడు కూడా సాయి కిరణ్ మా పేరు అనేది లడ్డు వేలంపాట్లో మారు మోగాలి అని మా పల్లవి టీవీ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.